హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఈరోజు మనం హూస్టన్లో ఉన్న మీనాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇది హూస్టన్లో పియర్లాండ్ లొకేషన్లో ఉంది. సో ఇది అవుట్ సైడ్ ఇండియా ఉన్న ఓన్లీ ఏకైక మీనాక్షి టెంపుల్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. మనకున్న టెంపుల్స్ యుఎస్ఏలో థర్డ్ ఓల్డెస్ట్ ఓవరాల్. సో 1977లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసి 1982లో కట్టారు ఈ టెంపుల్ని. సో ఈ టెంపుల్లో ఉండే మెయిన్ దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఇంకా మీనాక్షి అమ్మవారు. సో ఇప్పుడైతే మనం ఆ లొకేషన్కి వెళ్తున్నాం. మన లొకేషన్ దగ్గర నుంచి 1 అవర్ ఉంది పియర్లాండ్. సో అక్కడికి వెళ్ళి మీకు డీటెయిల్గా అక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారో, సో అక్కడనే మన వాళ్ళు ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసేవాళ్ళు అక్కడనే ఇరుముడి తీసేయడం అక్కడనే చేస్తారు, అది కూడా చూపిస్తాను. అండ్ అలానే ఈ టెంపుల్లో తమిళ్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. తమిళ్ అలవార్ అండ్ నయనర్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా చూసేద్దాం వెళ్ళినాక. ఈ టెంపుల్లో అవే కాకుండా మనకి ఒక పీకాక్ శాంక్చురీ, ఒక ఫంక్షన్ హాలు, అలానే క్యాంటీను, లైబ్రరీ ఇవి కూడా ఉన్నాయి. సో వాటిని అన్నిటి అయితే మీకు చూపిస్తాను. సో నేను చదివిన దాని ప్రకారం ఏముందంటే మన ఇండియాలో మదురైలో ఉన్న మీనాక్షి టెంపుల్ని యాజ్ ఇట్ ఈజ్ రెప్లికాగా కట్టడానికి అయితే ట్రై చేశారు ఇక్కడ. సో మనమైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఆ టెంపుల్. సో సీ యూ ఓవర్ దేర్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ @vfamilystories. సో వీకెండ్ కరెక్ట్ మధ్యాహ్నం స్టార్ట్ అయినాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. సో జనరల్గా అయితే ఒక 45 మినిట్స్లో వెళ్ళాల్సింది, మనం ఇప్పుడు ఒక 1 అవర్ అవుతుంది వెళ్ళడానికి. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ టెక్సస్ అనమాట హూస్టన్. సో 1990 ఆ టైంలో వచ్చిన ఇండియన్స్ మొత్తం అయితే ఇక్కడనే సెటిల్ అయి ఉన్నారు. సో ఇప్పుడు డెవలప్ అవుతున్న సిటీస్ వచ్చేసి మన డాలస్ అండ్ ఆస్టిన్. బట్ హూస్టన్ ఇంతకుముందే ఆల్రెడీ 1990 ఆ టైంలోనే చాలామంది ఇండియన్స్ అయితే ఇక్కడ మైగ్రేట్ అయ్యారు. సో బేసిక్గా ఈ ఏరియా వచ్చేసి మెమోరియల్ ఏరియా అంటారు హూస్టన్లో. సో ఇది అప్ టౌన్ అనమాట. సో ఇక్కడైతే వాటర్ వాల్ అని ఒక ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఓపెన్ లేదు. సో నెక్స్ట్ టైం మనం ఓపెన్ ఉన్నప్పుడు అయితే అది చూపిస్తా. సో ఇక్కడైతే మాల్స్, పార్క్స్ అన్నీ ఉన్నాయి. మెమోరియల్ ఏరియా అంటారు ఇది కూడా చాలా బాగుంటుంది. ముందర అంబులెన్స్ వెళ్తుంటే సౌండ్కి వియా వాచ్ దట్ అని అడుగుతుంది. సో వియా, whenever there is a ambulance sound we need to stop, ఓకే? అంబులెన్స్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఆగాలి, పక్కకి వెళ్ళిపోవాలి, ఓకేనా? లెఫ్ట్ సైడ్లో అయితే ఒక స్టేడియం కనిపిస్తుంది కదా, సో అది ఎన్ఆర్జీ స్టేడియము. సో అక్కడైతే అమెరికన్ ఫుట్బాల్ మ్యాచెస్, అలానే సాకర్ మ్యాచెస్, కోపా అమెరికా సెమీఫైనల్ కూడా అయింది ఇక్కడ. నాకు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు కానీ కోపా అమెరికా సెమీఫైనల్ అయితే ఈ ఎన్ఆర్జీ స్టేడియంలో అయింది. సో చాలా పెద్ద స్టేడియం ఇది. హూస్టన్లో ఏమైనా పెద్ద ఈవెంట్స్ కానీ కన్సర్ట్స్ కానీ అయితే ఈ స్టేడియంని ప్రిఫర్ చేస్తారు. సో ఇది చూడండి స్టేడియం, ఇది కనిపిస్తుంది కదా, ఇది మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద టెంపుల్. ఇక్కడ నుంచి ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అవుతాం. ఇటు సైడ్ వెళ్తే మనది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ప్రజెంట్ అయితే రెనోవేట్ చేస్తారు, మొత్తం అందరూ సైడ్ నుంచి ఎంటర్ అవుతారు. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. మీకైతే ముందర నుంచి చూపిస్తా ఒకసారి. ఇది చూడండి. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. డైరెక్ట్ ఇటు నుంచి ఎంటర్ అయిపోయి డైరెక్ట్ మనము మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఇది డైరెక్ట్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. సైడ్కి అయితే రెనోవేషన్ జరుగుతుంది ప్రజెంట్. సో మధ్యలో కూడా గోపురం దగ్గర అయితే రెనోవేషన్ చేస్తారు. నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుంది మొత్తం రెనోవేట్ అవ్వడానికి. జనరల్గా అయితే ప్రజెంట్ అయితే అంత సైడ్ వేని యూజ్ చేస్తారు. సో నాకు తెలిసి వన్స్ ఇది రెనోవేషన్ అయిపోయాక అందరూ ఇటు సైడ్ నుంచి రావడం అయితే స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో ఇది సైడ్ నుంచి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి టెంపుల్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోదాం. మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు. ఎంట్రన్స్ రాగానే లెఫ్ట్లో అయితే మనకి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. సుందరమూర్తి నయనర్, నీలకంఠ నయనర్. సో నయనర్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది చూడండి చాలా ఉన్నాయి ఇవి.
సో ఇవన్నీ విగ్రహాలు. సో పైన ఏదో తమిళ్లో పోస్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు అన్ని విగ్రహాలే ఉన్నాయి. మొత్తం డిఫరెంట్ నయనర్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అక్కడ ఒక్కొక్కరి నేటివ్ ప్లేసు, బ్యాక్గ్రౌండ్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో బర్త్డే, స్టారు అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇటు నుంచి లోపలికి వెళ్తే మనము టెంపుల్లో డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు కదా, సో ఒక్కొక్క దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి అయితే ఈ టెంపుల్ ఇందులోకి గణేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ముందు వెళ్ళగానే మనకి వినాయకుని విగ్రహం అయితే ఉంది. వినాయకుడిని విగ్రహం పక్కనే అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంది. మామూలు మాల తీసేటప్పుడు మండల దీక్ష తర్వాత మాల తీయడానికి ఇట్లా వచ్చి ఇక్కడ 18 పడిమెట్లు ఉన్నాయి. ఈ పడిమెట్లు ఎక్కి ఎదురుగా అయ్యప్పకి ముడుపు సమర్పిస్తారనమాట. ఇక్కడైతే మన ఇరుముళ్ళు సమర్పిస్తారనమాట. అయితే మనమైతే అటు సైడ్ నుంచి వచ్చినాం. ఇలా వచ్చేసి ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడేమో మనకి దేవుళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇటు పోతే వేరే దేవుళ్ళు ఉన్నారు. ఇలా నడుచుకుంటూ వెళ్తే సో మొత్తము డిఫరెంట్ దేవుళ్ళు అయితే ఉన్నారు. సో ఇది మెయిన్ ఆలయం, ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ ఆలయం. టెంపుల్లో వీళ్ళ ఆటలు చూడండి. గుడ్ జాబ్ బియా. ఓయ్ హగ్ చేసుకోండి, ఇద్దరు హగ్ చేసుకోండి. మనం అయ్యప్ప స్వామిని దర్శించుకొని సో ఇదైతే ఎగ్జిట్. ఇటు నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇటు నుంచి ఇంకా వేరే దేవుళ్ళ దిక్కైతే వెళ్ళిపోవచ్చు. సో ఇటు సైడ్ అయితే నాకు తెలిసి శాంక్చువరీ అవన్నీ ఇటు సైడ్ ఉన్నట్టున్నాయి. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉండే. సో ఇది మొత్తం కన్స్ట్రక్షన్లో ఉండే, మొత్తం అయిపోయినట్టుంది. దీని దగ్గరికి తర్వాత వెళ్దాం. ముందైతే వేరే దేవుళ్ళని దర్శించుకుందాం. సో ఇంకో దేవుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇదైతే శ్రీ సుబ్రహ్మణ్యార్ స్వామి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో దాని పక్కన వచ్చేసి మన శ్రీరాముడి విగ్రహం అయితే ఉంది దాని పక్కన. సో ఇక్కడేమో శ్రీరాముడి విగ్రహాలు అయితే ఉన్నాయి. శ్రీరాముడి విగ్రహాలు, దాని పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహము. సో దాని పక్కన రాధాకృష్ణ విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి, దేవునికి దండం పెట్టుకుంటుంది ఇక్కడ. రాధాకృష్ణులకి హాయ్ చెప్తుంది దేవునికి. బియా ఏం చెప్పినావు బియా? సో ఇటు నుంచి బయటికి వెళ్ళగానే ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మళ్ళా ఈ విగ్రహం వచ్చేసి శ్రీ మాధవాచార్య విగ్రహము. సో ఇది సెకండ్ విగ్రహం వచ్చేసి ఆదిశంకరాచార్య విగ్రహము. ఇటు థర్డ్ వన్ వచ్చేసి శ్రీ రామానుజాచార్య విగ్రహం. సో ఈ 3 విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళేసరికి ఇంకా వేరే ఆండాలు, హజ్వార్, భూదత్ హజ్వార్, పే హజ్వార్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ హజ్వార్ విగ్రహాలు. ఇది చూడండి. సో ఇటు నుంచి అయితే మనము వేరే దేవుళ్ళ దిక్కు అయితే వెళ్ళొచ్చు. సో రైట్ సైడ్ ఉన్నది మెయిన్ టెంపుల్, మిడిల్లో ఉన్నది మెయిన్ టెంపుల్ అనమాట. సో లాస్ట్లో దానికి వెళ్దాం. సో దానికన్నా ముందు మనమైతే ఈ టెంపుల్స్ అన్నీ అయితే ఈ వేరే దేవుళ్ళని అయితే దర్శించుకొని లాస్ట్కి ఆ మెయిన్ టెంపుల్ మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఇది చూడండి, రెనోవేషన్ అయితే జరుగుతుంది టెంపుల్లో. సో ఆ మధ్యలో అయితే రెనోవేట్ చేస్తున్నారు. సో నేను చెప్పానుగా, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ యుఎస్ఏ. సో మీనాక్షి టెంపుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సో ఇండియా కాకుండా వేరే దగ్గర ఉన్న ఓన్లీ మీనాక్షి టెంపుల్ ఇది ఒక్కటే. సో వేరే దేవుళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చూడండి, ఇటేమో నటరాజస్వామి, శివగామి దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే కాలభైరవ విగ్రహం ఉంది. బేసిక్గా మన మిడిల్లో ఉన్న మీనాక్షి అమ్మవారికి 4 కార్నర్స్ దిక్కు
4 కార్నర్స్కి దేవుళ్ళు అయితే ఉన్నారు. సో ఫస్ట్ ఏమో మనకి గణేష్, మనం వెళ్ళగానే మనకి గణేష్, అయ్యప్ప స్వామి, ఇటు సైడ్ ఏమో శ్రీరాముడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇటు సైడ్ వచ్చేసరికి నటరాజన్ స్వామి, అండ్ ఇంకోటి ఇటు సైడ్ వేరే వేరే దేవుళ్ళు ఉన్నారు. 4 కార్నర్లకి అయితే డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు. అండ్ మధ్యలో అయితే మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది. సో మీనాక్షి అమ్మవారు ఉన్నారు. సో లాస్ట్ ఆ 4th కార్నర్లో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని మీనాక్షి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వియాకి ఎత్తుకుంటా అంటే లేదు నేను నడుస్తా అని తనే నడుస్తుంది చూడండి. సో మేము మా బ్యాక్ యార్డ్లో వినాయక చవితి చేసినాక వియాకి దేవుళ్ళు అయితే బాగా, మన అందరి దేవుళ్ళు అయితే బాగా అలవాటయ్యారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడు కనిపించినా ఎమ్మటే దండం అయితే పెట్టుకుంటుంది. సో అదొక్కటైతే మంచి పని అయింది, హాయిగా వినాయకుడిని మా బ్యాక్ యార్డ్లో చేయడం వల్ల గణేష్ చతుర్థిని. ఇంకో లాస్ట్ కార్నర్కి వచ్చాం. ఇక్కడేమో జ్యోతిమాత అండ్ దుర్గామాత విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇది చూడండి, దుర్గామాత విగ్రహం ఉంది ఇక్కడ. సో దాని పక్కనే కన్నికా పరమేశ్వరి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్కి వెళ్తే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. సైడ్కి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. అట్లా సైడ్కి ఆ కార్నర్ నుండి ఈ కార్నర్కి అయితే వేరే వేరే దేవుళ్ళని అయితే వచ్చి దర్శించుకోవచ్చు. అండ్ అయిపోయాక ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి చూశారు కదా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ మీనాక్షి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇది మీనాక్షి అమ్మవారి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి అయితే. చాలా బాగుంది టెంపుల్ అయితే, చూడండి ఎంత బాగుందో. నేనైతే ఒక్కొక్క దేవుని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి శివుని లింగం అయితే ఉంది. ఇక్కడ శ్రీ సుందరేశ్వర శివుని లింగం అయితే ఇక్కడ ఉంది. సైడ్కి మధ్యలో మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది. మధ్యలో మీనాక్షి అమ్మవారు ఉన్నారు. సో మనం ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ నంది మరియు శివలింగం అయితే ఉంది. సో దాని వెనకాల మనకి మీనాక్షి అమ్మవారి టెంపుల్, మీనాక్షి అమ్మవారు అయితే ఉన్నారు. ఇది చూడండి మీనాక్షి అమ్మవారిది. సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఓన్లీ వన్ మీనాక్షి టెంపుల్, ఇట్స్ ఇన్ టెక్సస్. సో 1995లో కట్టారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇన్ యూఎస్ఏ, 3rd ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ యూఎస్ఏ. చూడండి మీనాక్షి అమ్మవారు చాలా చాలా బాగుంది మీనాక్షి అమ్మవారి విగ్రహం. మీనాక్షి అమ్మవారికి రైట్ సైడ్లో మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఇది చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం. సో ఇటు నుంచి చూపిస్తాను మొత్తం టెంపుల్. వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కనే మనకి లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఇది చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి బియ్య కూర్చొని యాపిల్ తింటుంది. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. సో మొత్తము ఓల్డ్ స్టైల్లో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. నేనైతే మధురై టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. మా బియ్యగాడు చూడండి ప్రసాదం తింటుండు. బాగుందా బియ్యా యాపిల్ బాగుందా? బియ్యా ఇది చూడు యాపిల్ బాగుందా? ఇక్కడైతే ఒక 20 minutes అలా కూర్చొని ప్రశాంతంగా హాయిగా టెంపుల్లో, దాని తర్వాత క్యాంటీను, అలానే శాంక్చువరీ, కుదిరితే మీకు ఆ లైబ్రరీ కూడా చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా శివలింగం మరియు నంది ఉంది కదా ఎంట్రన్స్లో. సో అది శివరాత్రి సందర్భంగా పెట్టారంట, జనరల్గా అయితే ఉండదంట. సో ఇప్పుడు శివరాత్రి కాబట్టి శివుని లింగము మరియు నందిని పెట్టారు ముందల టెంపుల్ ఎంటర్ అవ్వగానే.
శ్రీ మీనాక్షంబికా సమేత సుందరేశ్వర స్వామి నమో నమః. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. ఈరోజు శ్రీ మీనాక్షి టెంపుల్లో మన యూట్యూబ్ ఛానల్ వారు చిన్న వీడియో అడిగి ఉన్నారు. ఇదంతా కూడా మధుర మీనాక్షి, మధురైలో ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా మన హూస్టన్, అమెరికాలో యుఎస్లో ఉన్నటువంటి హూస్టన్లో ఉన్నటువంటి మీనాక్షి టెంపుల్లో కూడా అదేవిధంగా ఇండియాలో మధురైలో ఎలాగైతే కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కానీ ఏవైతే ఆచరిస్తుంటారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా అదేవిధంగా మీనాక్షి అమ్మవారికి ఉత్సవాలు కానీ పూజలు కానీ అదే సమయంలో కూడా ఇక్కడ కూడా అదేవిధంగా ఆచరిస్తారు. అదేవిధంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఏవైతే జరుగుతుంటాయో కార్యక్రమాలు, వాటిలో భాగంగా కొన్ని విశేషమైన పూజలన్నీ కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీరామనవమి అన్ని పండుగలు కూడా ప్రతి ఒక్క పండుగకి కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి అన్నిటికీ కూడా మనం సెలబ్రేషన్ చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదం అందరూ కూడా పొందుతున్నారు. అందరికీ కూడా ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆశీస్సులు, లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తరిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. హరి ఓం. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా థ్యాంక్ యూ. ఇప్పుడే టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. సో పంతులు గారు అయితే టెంపుల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పంతులు గారు మా ఫ్రెండ్ వాళ్ళకి గృహప్రవేశం చేశారు. సో అలా పరిచయం అనమాట ఆ పంతులు గారు. దర్శనం అయితే చాలా మంచి జరిగింది. ఇంకా మనము పోయి క్యాంటీన్కి వెళ్ళి తినేసేద్దాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం తిన్నా, సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మెనూలో అయితే ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. దోశస్ ఉన్నాయి, లెమన్ రైస్ ఉంది, ఇడ్లీ వడ ఉంది. క్యాంటీన్ అయితే ఫుల్ బిజీగా ఉంది, చాలా జనాలు ఉన్నారు. లంచ్ టైం ఉంది కదా, ఆప్షన్స్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. చూద్దాం, ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసేసుకుందాం. అందరం అయితే ఫుల్ ఆకలితో ఉన్నాం. ఫుడ్ అయితే వచ్చేసింది. మన ఫుడ్ రెడీగా ఉంది, ఇంకా కుమ్మేద్దాం. ఆల్రెడీ బ్రో కుమ్మేస్తుండు, వీడియో తీస్తున్నా అని జస్ట్ అట్లా యాక్ట్ చేస్తుండు. ఆల్రెడీ 2 దోశలు తినేసిండు. ఇంకా చూపిస్తా అన్నా కదా, ఇదే మండపము. మేము 2022లో వచ్చినప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉండేది. సో ఇప్పుడైతే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. అన్ని ఈవెంట్స్ అయితే ఈ మండపం కింద అయితే చేస్తారు, టెంపుల్లో ఈవెంట్స్ అన్నీ. ఆ మండపం పక్కనే మనకి ప్లే ఏరియా ఉంది. ఇంకోండి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా మొత్తం ఆ మండపం పక్కన ఉంది. మండపం అయితే చాలా పెద్దగా ఉంది. ఐ మీన్ ఈజీలీ ఒక 1000 or 1500 పీపుల్ ఈజీగా ఇక్కడ సరిపోతారు. సో పెద్ద పెద్ద ఈవెంట్స్కి అయితే సూపర్గా సరిపోతుంది ఈ మండపము. ఇది చూడండి, పక్కనే ఇక్కడైతే ప్లే ఏరియా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. వియా ఆల్రెడీ దూరిపోయింది ఇందులోకి. ఇంకోండి, ఇప్పుడు ఈ జారబండ మీద ఆడుతుందంట. సో చూడండి, సో వియా ఆల్రెడీ ఎక్కేసింది పైన, గ్యాప్ కూడా ఇవ్వట్లే. కమాన్ వియా, వచ్చేసాయి. ఈ స్లైడ్ మీద వచ్చేస్తుంది. జారలేకపోతుంది, స్లిప్పర్స్ వల్ల అనుకుంటా జారలేకపోతుంది. కమాన్, గుడ్ జాబ్ వియా, గుడ్ జాబ్. బ్రో ఆరాధ్యాన్ని కూడా తెస్తుండు. బ్రో నువ్వు కూడా రావాలి, ఆ మొక్కది జారలేదు. వియాని స్వింగ్ ఎక్కిస్తున్నాం. ఇక కమాన్, స్లోగా చేయమ్మా. ఇప్పుడే స్వింగ్ ఎక్కింది. ఎంజాయ్ చేస్తుంది స్వింగ్ని. వియా, హౌ ఇస్ ఇట్? బాగుందా? బాగుందా? గుడ్ జాబ్. వియా ఇంకా వాసి ఇద్దరు స్వింగ్ ఎక్కిర్రు, చిల్ అవుతుర్రు. వియా బాగుందా? ఇది చూడండి, హాయ్ మమ్మీ అంట. సో ఇప్పుడైతే మనము ప్లే ఏరియా నుండి అయితే పీకాక్ శాంక్చురీకి వెళ్తున్నాం. చూద్దాం పీకాక్స్ ఉన్నాయో లేవో. లాస్ట్ టైం అయితే ఉండేది, ఇప్పుడు చూద్దాం. సో జస్ట్ ఆ ప్లే ఏరియా వెనకాలే ఉన్నాయి ఈ పీకాక్ శాంక్చురీ. సో యా, పీకాక్స్ అయితే ఉన్నాయి, చూడండి కనిపిస్తున్నాయి పీకాక్స్. సో మొత్తం 4 పీకాక్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో చూడండి, 4 పీకాక్స్ ఉన్నాయి. ఇది చూడండి, 1 2 3 ఇక్కడ ఉన్నాయి పీకాక్స్.
ఇది చూడండి, ఆ పీకాక్కి చూడండి, అది చూడండి, నెమలీలు ఉన్నాయి ఆ పీకాక్కి. సో లోపడైతే కొన్ని పీకాక్స్ ఉన్నాయి. ఇంకా ఆ పించాలు ఓన్లీ మేల్ దానికి ఉంటాయంట. సో ఇవి అయితే ఫీమేలు. అక్కడ చూడండి మేల్ ఉంది. సో లోపల ఇంకో మేల్ వస్తుంది చూడండి, ఒక మేల్ అయితే వస్తుంది చూడండి. అక్కడ చూడండి మేల్ది ఇప్పుడే ఒకటి లోపల నుంచి బయటకు వచ్చింది. దాని కలరే డిఫరెంట్గా ఉంది. సో మేల్ పికాకు వెన్ కంపేర్డ్ టు ఫీమేల్ డిఫరెంట్గా ఉంది కలరు, నెమలి పింఛం కలరు. ఇదైతే మన పీకాక్స్ శాంక్చురీ, చాలా బాగుంది చూడ్డానికి. పీకాక్స్ అయితే మంచి చిల్ అవుతున్నాయి. కొంచెం ఎండ ఉండేసరికి మ్యాక్సిమం కొన్ని లోపలనే ఉన్నాయి. సో ఈవినింగ్ అయితే కొంచెం బయటికి ఎక్కువ వస్తాయి. ప్లీజ్ డు నాట్ ఫీడ్ పీకాక్స్, ఇట్ మే హార్మ్ పీకాక్స్. సో మనమైతే ఏం ఫీడింగ్ అయితే వీటికి పెట్టకూడదు. సో అదైతే చెప్పారు. సో ఓన్లీ జస్ట్ చూసి జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతేగాని వాటికి ఫుడ్ కానీ అలాంటి ఏం పెట్టొద్దు. ఇది చూడండి మేల్ పికాక్ అయితే మన దగ్గరకు వచ్చింది చూడండి, దాని కలరే చూడండి, దాని కలర్ చూడండి, దగ్గరకు వచ్చింది మన దగ్గరికి. ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్ అయితే డిఫరెంట్గా ఉంది కలరు. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. పించాలు చూడండి, చూడండి నెమలి పించాలు ఎలా ఉన్నాయో, నెమలి పించాలు చూడండి. ఇప్పుడే మల్లిక జోకేసింది, నెమలి పించాలు చూడు ఎలా ఉన్నాయో చూద్దామంటే ఎలా ఉంటాయి నెమలి పించాలు అని ఉంటాయని జోకేసి అటైతే వెళ్తుంది. ఆ జోక్ అయితే నవ్వు రావట్లేదు ఎవరికి. ఇప్పుడు ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. వియా పీకాక్ చూసి కిస్ ఇస్తుంది. వియా కిస్ పీకాక్, ఇటు చూపి, వియా కిస్ చేయి పీకాక్ని. కొద్దిసేపు అయితే ఈ పిల్లలు ఈ శాంక్చురీ పక్కన ఉన్న ప్లే ఏరియాలో ఆడుకుంటారు. ఒకవేళ మీరు హూస్టన్ విజిట్ చేసిన, హూస్టన్ ప్రిమిసెస్లో ఉన్న సో ఈ టెంపుల్ వచ్చి అయితే విజిట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.